#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆదిత్య 17, డాక్టర్ వాట్ అబౌట్ అర్టికేరియా, ఇస్ దిస్ కండిషన్ ఎలిజిబుల్ ఫర్ హెచ్డి? ఆదిత్య ఏమడుగుతున్నాడు అంటే అర్టికేరియా అనే కండిషన్ కనుక ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఫస్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అర్టికేరియా అంటే ఏంటి. మనం చాలామంది గమనిస్తూ ఉంటాము, ఏదైనా మనకి పడని వస్తువు మనం తిన్నా, లేకపోతే డస్ట్లో వెళ్ళినా, లేకపోతే కొన్నిసార్లు దోమలు కుట్టినా చిన్నగా దద్దుల్లాగా వస్తుంది. ఎవరికైతే ఈ డస్ట్కి కానీ లేకపోతే పడని వస్తువులు తిన్నప్పుడు కానీ ఇటువంటి వాటికి సెన్సిటివిటీ రియాక్షన్ అనేటువంటి ఉందనుకోండి, అలాంటప్పుడు మనకు దోమ కుట్టినప్పుడు వచ్చే చిన్న దద్దులు కాస్త వీళ్ళకి ఒళ్ళంతా వచ్చేస్తాయి. ఇటువంటి కండిషన్నే మనం అర్టికేరియా అంటాం. ఈ అర్టికేరియాలో చాలా రకాలు ఉన్నాయి. ప్రెషర్ అర్టికేరియా అంటే మనం ప్రెస్ చేయగానే ఆ ఏరియాలో వాళ్ళకి అర్టికేరియా వచ్చేస్తుంది. ఇంకొంతమందికి కోల్డ్ అర్టికేరియా అంటే చల్లని వస్తువులు తగలంగానే అక్కడ అర్టికేరియా వచ్చేస్తుంది. అట్లా రకరకాలుగా ఉన్నాయి. అంటే ఈ అర్టికేరియా అంటే ఒళ్ళంతా దద్దులు వచ్చేయడం అనమాట. ఇప్పుడు ఇలా ఒళ్ళంతా దద్దులు వచ్చేసే కండిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చు. డాక్టర్ గారు అన్ని తినొచ్చా, పచ్చి మీద ఉండాలా? ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాలి ఈ అర్టికేరియా ఈ వ్యక్తికి ఎందుకు వస్తుంది. ఆ వచ్చిన అర్టికేరియా ప్రాపర్ రీజన్స్ కనుక్కొని దానికి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎప్పుడైతే అర్టికేరియా కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయడం మంచిది. నేను ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి క్లయింట్ని యాక్సెప్ట్ చేసినా ప్రతిసారి అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే పరీక్ష డెఫినెట్గా చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇలా అర్టికేరియల్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అందించి అర్టికేరియా పూర్తిగా తగ్గిన తర్వాతనే లేదా కంట్రోల్లో వచ్చిన తర్వాతనే దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తాం.